ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంగమా, ప్రియ సహోదర సహోదరులారా, దేవునికి మా కృపను బట్టి ప్రేమను బట్టి మరొక దినాన్ని పరిశుద్ధ లేఖన భాగాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మొదటిగా వందనాలు తెలియజేస్తున్నాను. దినాన్ని మన యొక్క వాక్య భాగము గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. 6 వచనాల నుండి 9 వచనాల్లో ఉండేటటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 9వ వచనాన్ని నేను చదువుతాను. మనము మేలు చేయుటందు విసుగక ఎందుము, మనము అలయక మేలు చేసిమేమి, తగిన కాలం అందు పంట కోతుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, అపారమైన నీ కృపను బట్టి ప్రేమను బట్టి మరొక దినాన్ని పరిశుద్ధ లేఖన భాగాన్ని ధ్యానం చేసుకోవడానికి మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ధ్యానం చేసుకుంటున్నటువంటి వాక్య భాగాన్ని గ్రహించే శక్తిని దయచేయండి. గ్రహించిన వాక్య ప్రకారంగా జీవించడానికి మమ్మల్ని బలపరిచి నడిపించమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామాన్ని ప్రార్థన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని యొక్క సంగమ, సహోదర సహోదరులారా, దేవుని యొక్క వాక్యంలో ఉండేటటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలని ధ్యానం చేసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క సహాయం మనకు లేకపోతే దాన్ని గ్రహించేటటువంటి వారంగా మనం ఉండలేము. ఎందుకనగా ఆ వాక్యమే మనలో కార్యసిద్ధి కలుగు చేస్తుంది. ఆ వాక్యాన్ని మనలో భద్రపరిచేటటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా కనీసం మనం ప్రార్థన కూడా చేయలేమని రోమపత్రికలో 8వ అధ్యాయం మనం చాలాసార్లు చదువుకుంటుంటాం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి మనకు సహాయం చేయుచున్నాడు. ఎలాగనగా యుక్తముగా ప్రార్థన చేయటం ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయను. హెచ్కేల్ గ్రంథంలో కూడా నరపుత్రుడా నిలుబడుము, సరిగ్గా నిలవబడుము నరపుత్రుడా, ఆత్మ వచ్చి నన్ను నిలువబెట్టుగా. దేవుని యొక్క ఆత్మ మనను దేవునికి సన్నిధానంలో కార్యాలు చేయడానికి కానీ బలపరిచేటటువంటిది. అలాగే మనలో ఉండేటటువంటి వాక్యం భద్రపరచబడడానికి కేవలము ఆత్మ సహాయము అవసరము అనేటటువంటి విషయాన్ని ఒక వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఈ వాక్యంలో చదువుకున్నటువంటి 6వ వచనం నుండి మనం చూస్తే గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనము, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇయ్యవలెను. 6వ వచనం. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇయ్యవలెను. ఇది చాలా చక్కగా వినడానికి చాలా సంతగా ఉంటుంది, కానీ దీంట్లో ఉండేటటువంటి ఆత్మీయ భావాన్ని మనం గ్రహించినట్లయితే దీనిలో చాలా శక్తిని మనం గ్రహించగలం. వాక్యోపదేశం పొందువాడంటే ఉపదేశించేటటువంటి వారి దగ్గర కూర్చొని వాక్యం ఆలకించేటటువంటి వాడు, ఆ ఉపదేశం చేస్తున్నటువంటి వారికి మంచి పదార్థాలన్నింటిలో కూడా భాగం ఇవ్వాలి. అంటే ఏమిటనమాట, మనం చేసుకున్నటువంటి బర్త్డేల్లోనూ మ్యారేజ్ డేల్లోనూ గృహ ప్రార్థనలోనూ ప్రార్థన అయిపోతేనే వాక్యం చెప్పినటువంటి వారికి చక్కగా మంచి మంచి పదార్థాలన్నింటిలో కూడా భాగం ఇవ్వాలి అనేటటువంటి అర్థం స్ఫురించేటటువంటిదో ఈ వాక్య భాగం ఉన్నది. కానీ మనం లోతుగా ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇయ్యవలెను అని ఉన్నది. భాగం ఇయ్యవలెను అనేటటువంటి మాటకి ఒక ఫుట్ నోట్ ఉంది. అది మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఫుట్ నోట్లో వాక్యోపదేశం పొందువాడు సమస్త సద్విషయములలో బోధించువానితో పాలివాడై ఉండవలెను. సమస్త సద్విషయములలో బోధించువానితో పాలివాడై ఉండవలెను. ఇప్పుడు మనకు వాక్యం బోధించేటటువంటి వారు ఎవరు? మన వాక్యోపదేశకుడు మనకు వాక్యం చెప్తున్నాడు అంటే తన సొంత మాటలు కాదు. మనం మొట్టమొదట జ్ఞాపకం చేసుకున్నాం, ఆత్మ మనల్ని నిలవబెట్టి ఆత్మే మనతో మాట్లాడుతూ ఉన్నది. నిలవబడేటటువంటి వ్యక్తిని బట్టి కాదు వాక్యం వచ్చేటటువంటిది. వాక్యం
మనతో మాట్లాడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఉపదేశించువాడు పరిశుద్ధాత్మ, కేవలం పరిశుద్ధాత్మ మాత్రమే. కాబట్టి ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇవ్వాలనగా బోధించువానితో సమస్త సద్విషయములలో బోధించువానితో పాలివాడై ఉండాలి. అంటే పరిశుద్ధాత్మ దేవునితో పాలిభాగస్థులుగా ఉండాలి, ఆత్మతో కలిసి నడుస్తూ ఉండాలి, ఆత్మను అనుసరించి నడుస్తూ ఉండాలి, ఆత్మను కలిగి నడుస్తూ ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. అలాగే మంచి పదార్థములన్నింటిలో అన్నాడు. ఏమిటి మంచి పదార్థము? మంచి పదార్థము అనేటటువంటి మాటకి భావం ఏంటంటే, తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాట రాయబడ్డది. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు గలవాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము అన్నాడు. ఆ మంచి పదార్థం అంటే ఇప్పుడు ఏమిటనమాట? అక్కడ హితవాక్య ప్రమాణము అని అర్థం. క్రీస్తు యేసునందు ఉంచవలనటువంటి విశ్వాస ప్రేమలు కలిగినటువంటి వాడవై నీవు నా వలన, అనగా అపోస్తలుడు పౌలు తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు, నేను ఏదైతే నీకు వాక్యాన్ని నేను ఉపదేశించానో ఆ వాక్యము, ఆ హితవాక్య ప్రమాణమును గైకొనుము, నీకు అప్పగించబడినటువంటి ఆ మంచి పదార్థం అనగా ఆ హితవాక్యము మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము అన్నాడు. దీనిలో ఉండేటటువంటి లోతైనటువంటి భావం, మనలో నివసించు పరిశుద్ధాత్మ. దేవుడు నరుని సృజించినప్పుడు, దేవుని ఊపిరి నరులో ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. మనలో ఉండేటటువంటి ఆ ఆత్మ మనకు అనుగ్రహించబడినటువంటి యొక్క వాక్య భాగమును కాపాడుతూ ఉంటారు. ఆయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండి నీ ఎడ్ల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడను అన్నాడు. మీ యందు నా మాటలు నిలవబడి ఉండాలి అంటే దేవుని యొక్క ఆత్మ మనకు తోడుగా ఉండాలి. పరిశుద్ధాత్మ మాత్రమే ఆ యొక్క వాక్యాన్ని, ఆ మంచి పదార్థాన్ని మనలో కదలకుండా నిలువ చేసగలిగినటువంటి శక్తిమంతుడు పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి పరిశుద్ధాత్మను ఎప్పుడు కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ సహాయం లేనిదే మనం ఏం చేయలేము. కాబట్టి ఇప్పుడు ఈ హితవాక్యము అన్నాడు. హితవాక్య ప్రమాణమును గైకొనుము అన్నాడు. హితవాక్య ప్రమాణం అంటే ఏమిటనమాట? హితవాక్య ప్రమాణాన్ని గురించి ఒక మాట తెలియజేస్తుంటాడు తీతుకు రాసినటువంటి పత్రికలో. సజ్జన ప్రియత్వము, స్వస్థ బుద్ధి కలిగినటువంటి స్వభావము, నీతిమత్వం కలిగినటువంటి వాడుకును, పవిత్రముగా జీవించేటటువంటి జీవిత విధానమును, ఆశా నిగ్రహమును కలిగి ఉండుట హితవాక్య ప్రమాణము. ఈ హితవాక్య ప్రమాణమును గైకొను. దీనిని మనలో ఉంచి ఆ కార్యసిద్ధి కలగజేసేటటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి ఈ హితవాక్య ప్రమాణాన్ని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఇది హితవాక్యంలో మేలుకరమైనటువంటి స్థితిని వెంబడించు, మేలైనటువంటి కార్యాల్లో, దేవునికి సేవలో, దేవునికి సన్నిధానంలో నడిపించబడుతూ మేలైనటువంటి విషయాలందు ఆసక్తి కలిగినటువంటి వారంగా ఉండాలి. ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తులు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అని. కాబట్టి ఇటువంటి మేలుకరమైనటువంటి విషయాలు, దేవుని యొక్క సేవకు ఉపకరించేటటువంటి ప్రతి కార్యమును, మేలుకరమైనటువంటి ప్రతి కార్యమును మనం ఎప్పుడైతే వెంబడిస్తామో తగిన కాలమందు మనం పంటకు వస్తాము అన్నాడు. అదే మనం మేలు చేయుటయందు విసుకక యుందుము, మేలు చేయుటయందు విసుకక యుందుము. మేలైనటువంటి కార్యం అంటే ఏమిటనమాట? మిక్కిలి అల్పలైనటువంటి ఈ నా సహోదరులకు మీరు చేసిద్రు కనుక నాకు చేసిద్రి అన్నాడు ప్రభు. మిక్కిలి అల్పలైనటువంటి నా సహోదరులకి మీరు చేసిద్రి. నీవు ఎప్పుడు ఆకలిగా ఉన్నావని మేము భోజనం పెట్టాము, ఎప్పుడు దిగంబరిగా ఉన్నావని నీకు వస్త్రాలు ఇచ్చాము, ఎప్పుడు నీవు చెరసాలలో ఉన్నావని నన్ను చూడడానికి వచ్చారని అన్నావు. అంటే మిక్కిలి అల్పలైనటువంటి నా సహోదరులకి మీరు చేసిద్రు కనుక నాకు చేస్తుంది. ఎప్పుడైతే మనం మేలుకరమైనటువంటి కార్యాలు, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి మనం జరిగించేటటువంటి మేలుకరమైనటువంటి కార్యాలు మనం జరిగిస్తూ ఉంటామో
దానికి తగిన కాలమందు మనం పంట కోస్తాము అన్నాడు. ఎలా దర్శించాలి? చెరసాలలో ఉండేటటువంటి వారిని దర్శించాలి, కష్టంలో ఉన్నటువంటి వారిని పరామర్శించాలి. ఈ కార్యాలు ఎలా చేయాలి? హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయం 2వ వచనంలో రాస్తారు, మీరు వారితో కూడా బంధింపబడినట్టు బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి. బంధకాల్లో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఎలాగనమాట? ఏదో సమయంలో వెళ్ళి వాళ్ళకి ఏదో ఒక భోజనం పెట్టి లేకపోతే బట్టలు ఇచ్చి వచ్చేయడం అనేటటువంటిది కాదు. వారి మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని వారిని జ్ఞాపకం చేసుకునేటటువంటి అనుభవంలోకి వెళ్ళాలి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు, అలాగే కష్టాల్లో ఉన్నటువంటి శరీరంతో మీరు కూడా శరీరంతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎలాగా? మనం కూడా అదే ఫీలింగ్లో, మనం కూడా అదే ఆ అనుభవంలో ఉన్నట్టుగా మనం ఫీల్ అయ్యి వారిని జ్ఞాపకం చేసుకోవడం అనేటటువంటి క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ మనస్సు మీరును కలిగి ఉండడి అన్నాడు. కాబట్టి దేవుని యొక్క సమయంలో ఇటువంటి మేలుకరమైనటువంటి కార్యం చేయాలి. మేలైనది చేయి నెరిగియు అలాగ చేయని వానికి పాపము కలుగును అన్నాడు. మేలైనది చేయి నెరిగియు, ఇటువంటి కార్యాలు చేయాలనేటటువంటి విషయం మనకు తెలుసు. ఎవరు చేస్తారులే, ఎందుకు చేయాలి, ఇది పాపం, కేవలము దురాశ గర్భము ధరించి పాపం కేవలం అదే కాదు, మేలైనది చేయి నెరిగియు చేయని వానికి పాపము కలుగును అన్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో ఇటువంటి కార్యాలలో దేవుని యొక్క సన్నిధానంలో మనం ముందు కొనసాగి అలయక మేలు చేస్తే మేము తగిన కాలమందు పంట కోతని ఈ విషయం ఎప్పుడు మన హృదయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎందుకు? కాగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి 15వ అధ్యాయం 58వ వచనం వచ్చింది, కాగా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఇటువంటి కార్యాలు చేసినప్పుడు ప్రభువునందు ఏది వ్యర్థం కాదు, మీ ప్రయాస ఏది వ్యర్థం కాదు. దేవుని యొక్క కార్యాన్ని జరిగించడానికి, దేవుని యొక్క కార్యాభివృద్ధిలో మీరు ప్రయాసపడినప్పుడు ఏ ప్రయాస కూడా వ్యర్థం కాదని ఎరగాలి అని. అయితే ప్రియులారా, దీంట్లో ఒక అసౌకర్యం కూడా ఉంది. సాతానుడు చేసేటటువంటి కార్యం కూడా, సాతానుడు ఎప్పుడైతే మనం మంచి కార్యాలు చేయడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం, సాతానుడు కూడా మనల్ని నిరుత్సాహపరచడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే వాక్యం వాక్యం కూడా చెప్పాడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో, మీరు అలసట పడకయు విసుకకయు ఉండునట్టు. ఇలాంటి విషయాలు చేస్తున్నప్పుడు అలసట వస్తుంది, విసుగు వస్తుంది. విసుగు విరామం లేకుండా ఇటువంటి కార్యాలు చేయాలి. కానీ ఆటోమేటిక్గా మన శరీరంలో మనం ఉన్నాం కాబట్టి అలసట పడకయు విసుకకయు ఉండునట్టు ఏం చేయాలి? అలసట వస్తుంది, విసుగు వస్తుంది, ఏం చేయాలి? దీనికి ఒక వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దీనిలో నుండి మనం తప్పించబడేటటువంటి మార్గాన్ని కూడా దేవుడు, ఇటువంటి శోధన, ఎటువంటి కష్టంలో నుండి తప్పించబడడానికి కూడా ప్రభువు మనకు ఒక మార్గాన్ని ఇచ్చాడు. అదే వాక్యం మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం, మీరు అలసట పడకయు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసినటువంటి తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకొనిడి అన్నాడు. దేవుని నామమున స్తోత్రం కలుగుగాక. పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకున్నటువంటి క్రీస్తు ప్రభువుని తలంచుకొనిడి అంటాడు. అటువంటి సమయంలో, ఎందుకంటే ఆయన అనుభవించినటువంటి, ఎంత ప్రేమించి తను చేసినటువంటి యొక్క కార్యాలన్నిటినీ అనుభవించినటువంటి వారు ఒక్కరు కూడా ప్రభు వెనకతలు రాలేదు, తిరస్కరించారు ప్రభువుని. పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసినటువంటి తిరస్కారం అంతయు ఆయన ఓర్చుకున్నాడు. ఎలా ఓర్చుకున్నాడు? ఎంత మేలు చేసిన తర్వాత తనకు కీడు చేయ ప్రయత్నించినటువంటి వారిని ఓర్పుతో, సహనంతో క్షమించినటువంటి ప్రభువును తలంచుకోమన్నాడు. ఎందుకంటే అంతకంటే ఎక్కువగా మనం శోధింపబడం. కాబట్టి ఎప్పుడైతే ప్రభువుని అటువంటి విషయాల్లో మనం శోధించబడుతున్నప్పుడు, అలసట పడుతున్నప్పుడు, విసుగుతున్నప్పుడు ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏడంతల శక్తిని మనం పొందుకుంటాం. అందుకే ప్రభువు చెప్పాడు, విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండాలి అన్నాడు. లోకసువార్త 18వ అధ్యాయంలో ఓ మంచి ఉపమానాన్ని కూడా ప్రభువే చెప్పాడు మనకి. ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతడు
దేవునికి భయపడ్డు, మనుషులను లక్ష్య పెట్టడం. ఎంత కఠినమైనటువంటి వాడు. అదే పట్టణంలో ఒక విధవరాలు ఉంటుంది. ఆ విధవరాలు తనకు కలిగినటువంటి వ్యాజ్యములో, తన ప్రతివాదితో తనకు కలిగినటువంటి వ్యాజ్యంలో తనకు సహాయం చేయమని ఇటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. అతడు దేవుడిని లక్ష్య పెట్టడు, మనుషుల్ని లక్ష్య పెట్టడు, దేవుని అంటే భయం లేదు. అటువంటి వాడు ఈమె అసలు ఖాతరు చేయలేదు పొమ్మన్నాడు. ఈమె మాటి మాటికి గౌజాడటం అనేటటువంటిది విసుగుగా వెళ్తుంది. రోజు రిజెక్ట్ చేస్తున్నా వెళ్తుంది, అలాగే వెళ్తుంది. ఈమెను చూశాడు, ఏంటి నన్ను ఇలాగా చాలా అసౌకర్యం చేస్తుంది నాకు అని చెప్పేసి ఒక దినాన్ని దీనికి న్యాయం చేసేద్దాం అనుకున్నాడు. ఈ విధవరాలకు నేను సహాయం చేసేస్తాను అనుకున్నాడంటే అంతే. ఒక దినాన్ని దేవునికి భయపడక, మనుషులను లక్ష్య పెట్టక ఉండేటటువంటి కఠినుడైనటువంటి ఇటువంటి న్యాయాధిపతే అటువంటి స్థితిని కలిగి ఆమెను ప్రేమించి ఆవిడ న్యాయం చేసేద్దాం అనుకుంటున్నాడు కదా. అటువంటిప్పుడు మనల్ని ప్రేమించి జగత్పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకొని సిలువలో తన రక్తం చిందించి మనం పవిత్రులుగా చేసి మనల్ని బలపరిచి తన బిడ్డలుగా ఎందరు అంగీకరించారో వారందరికీ కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించినటువంటి ప్రభు మన విజ్ఞాపన వినడా. కాబట్టి ప్రభువు చెప్పాడు, విసుకక నిత్యము ప్రార్థన, అలసట పడక విసుకక ఉండునట్టు దేవునికి సన్నిధానంలో ముందుకు కొనసాగాలి. ఎందుకంటే నరుల క్రియలకు తగినట్లుగా ఆయన ప్రతిఫలం అనుగ్రహించేటటువంటి క్రియ అనగా విశ్వాసం. మన విశ్వాసాన్ని బట్టే మనకి దేవుడు తన కార్యాలని మన పట్ల జరిగిస్తాడు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మేలు చేయటం అంది ఎప్పుడూ విసుక్కోవడం. మేలు చేయడం అనేటటువంటిది మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే ఇది హితవాక్య ప్రమాణంలో ఒక భాగం. హితవాక్య ప్రమాణంలో ఉండేటటువంటి ప్యాకేజీలో ఉండేటటువంటి మేలుకరమైనటువంటి స్థితిలో ప్రభువుని ఘనపరచడం అనేటటువంటి. పాత నిబంధనలో మనం చూసుకున్నట్లయితే యోసేపు, ఆదికాండంలో యోసేపు తనకి జీవితంలో కలిగినటువంటి ఒక అనుభవాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. యోసేపు ఐగుప్తు నుండి ఆమె వేయబడి ఐగుప్తులకు నుండి ఫరో యొక్క గృహంలో దాసుడుగా ఉంటున్నాడు. తను చేయనటువంటి నేరానికి కారాగృహంలో బంధించబడ్డాడు. తను ఏ తప్పుదం చేయలేదు, మనందరికీ బాగా తెలుసు. ఆ తప్పిదాన్ని బట్టి కారాగృహంలో బంధించబడ్డాడు. అయితే తనతో పాటుగా రాజుగారు అనగా ఫరో దగ్గర ఉండేటటువంటి ఇద్దరు అధికారులైనటువంటి వారు కూడా అదే కారాగృహంలో యోసేపుతో కూడా బంధించబడినప్పుడు ఆ రాజదేహ సంరక్షకుల అధిపతి ఏం చేశాడంటే, ఈ కుర్రోడు యవనస్తుడు కదా, వాళ్ళిద్దరూ పెద్ద అధికారులు, ఆయన తప్పు చేశారు, రాజాగ్రహానికి గురయ్యారు కాబట్టి రాజా జైల్లో పడేశాడు వాడిని. కాబట్టి వాళ్ళకి పరిచర్య చేయడానికి యోసేపుని అదే కారాగృహంలో ఉంచాడు ఆ అధిపతి. పరిచర్య చేస్తున్నాడు. ఒకడు పానదాయకుల అధిపతి, రెండోవాడు పక్షకారుల అధిపతి. వీరిద్దరికి పరిచర్య చేస్తూ ఉన్నాడు యోసేపు. ఒక దినాన్ని రాత్రి కాల సమయంలో ఇద్దరు కలలు కన్నారు. పడుకున్న తర్వాత కలలు కన్నారు, వేరువేరుగా కలలు కన్నారు. ఉదయం లేచి వారికి పరిచర్య చేస్తున్నప్పుడు యోసేపు గారిని చూసి, ఏమిటి మీ ముఖాలు ఎలాగా నిరుత్సాహంగా ఉన్నారు, ఏదో భయాందోళనతో ఉన్నట్టున్నారు, ఏం జరిగింది, ఏమైంది ఇద్దరికి అని చెప్పేసి వారు చాలా దుఃఖాక్రాంతులుగా ఉండడం అనేటటువంటి చూసి అడిగాడు. అప్పుడు వారిద్దరు చెప్పారు, మేము రాత్రి ఒక కల కన్నాము, ఆయన ఒక కన్న నేను ఒక కళ, వేరువేరు కన్నాము. ఈ కళలో మాకు చాలా భయం వేసింది, కానీ ఇప్పుడు కళ మాకు తెలిసిన దాని భావం చెప్పేటటువంటి వారు ఎవరు లేరు కదా, అందుకో విచారంగా ఉన్నామంటే అప్పుడు యోసేపు చెప్పాడు, కళల భావం తెలియజేయడం దేవుని యొక్క అధీనమే కదా, నాకు చెప్పండి కళ అన్నాడు. చెప్పండి అని చెప్పిన తర్వాత ఆ కళలో చెప్పడం మొదలుపెట్టాడు. పానదాయకుల అధిపతి తనకు కలిగినటువంటి కళ, నేను ఆ కళలో 3 ద్రాక్షవల్లిని చూశాను, ఆ ద్రాక్షవల్లి వెంటనే పుష్పించింది, ఫలించింది. ఫలించగానే ఆ ద్రాక్ష పళ్ళు తీసుకొని ఒక పాత్రలో వేసి రాజుగారికి నేను ద్రాక్షరసం అందిస్తున్నట్టు నాకు కళ వచ్చింది, ఏంటో ఈ కళ అన్నాడు. అప్పుడు యోసేపు చెప్పాడు, 3 ద్రాక్షవల్లులు 3 రోజులు, ఈ 3 రోజులు జరిగిన తర్వాత నీవు యథాతథంగా రాజుగారి ఆస్థానంలోకి వెళ్ళి రాజుగారి యొక్క ద్రాక్షారసంని ఆ యొక్క గిన్నెలో నింపి రాజుగారికి నువ్వు అందిస్తావు.
తిరిగి నీ ఉద్యోగాన్ని నువ్వు పొందుకుంటావు. అయితే యోసేపు చెప్తున్నాడు, అయితే నువ్వు తిరిగి ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే నేను ఒక హెబ్రీయుడిని. ఇక్కడికి వచ్చి నన్ను అకారణంగా ఇక్కడికి తీసుకొని వచ్చి నన్ను జైల్లో పడేశారు. నన్ను విడిపించేటటువంటి వాళ్ళు ఎవరో లేరు. కాబట్టి నువ్వు రాజుగారి ఆస్థానంలోకి వెళ్ళి రాజుగారితో మళ్ళీ నువ్వు నీ ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక మాట చెప్పాడు అంతే. సరే, రెండో వాడి కళ కూడా చెప్పాడు. రెండో వాడి కళ ఏంటి? 3 గంపలు నా నెత్తి మీద ఉన్నాయి. ఆ నెత్తి మీద ఉన్నటువంటి గంపల్లో పిండి వంటలు ఉన్నాయి. పక్షులు వచ్చి ఆ పిండి వంటలు తినేస్తున్నాయి. ఈ కళను చెప్పబోయేసరికి చెప్పాడు, ఇక 3 రోజులు, ఆ 3 గంపలు 3 రోజులు, ఈ 3 రోజుల్లో ఫరో నిన్ను ఉరికంబానికి ఎక్కిస్తాడు. ఉరికంబం మీద నువ్వు చచ్చిపోతావు. ఆ పక్షులు వచ్చి నీ మాంసాన్ని తినేస్తాయి. కళను చెప్పబోయేసరికి అయిపోయింది. చక్కగా పానదాయకులతో వెళ్ళిపోయి రాజ్యంలోకి వెళ్ళిపోయాడు. కానీ అక్కడికి వెళ్ళి ఫరో ఆస్థానంలో తన స్థితిని యథాస్థితి పొందిన తర్వాత చేయబడినటువంటి మేలు మర్చిపోయాడు. యోసేపుని మర్చిపోతే ఏమైంది? 2 సంవత్సరాలు గడిచిపోయాయి. 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత జరిగిన సంగతి ఏంటంటే, దేవుడు ఎప్పుడైనా మనం మేలు చేస్తే ఇప్పుడు కూడా దాన్ని విడిచిపెట్టాడు. ఏదో ఒక దినాన్ని ప్రతిఫలం మనకు అనుగ్రహించడానికి ప్రభు దృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తాం. ఆ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఫరో కలగనిన తర్వాత కలలో ఉన్నటువంటి భావం చాలా భయంకరంగా ఉంది. ఉదయం లేచాడు ఫరో, ఐగుప్తు రాజు, లేచి చాలా చింతాక్రాంతుడిగా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆస్థానంలో ఉన్నటువంటి తన సహచరులందరూ, మంత్రులందరూ వచ్చారు. ఏమిటైంది అంటే, నేను ఇలాగ కలగన్నాను రాత్రి, చాలా భయం వేస్తుంది దాన్ని బట్టి. కాబట్టి రాజ్యంలో ఉన్నటువంటి శకునగాండలను, విద్యావంతుల్ని, మొత్తం అందరినీ తీసుకొని వచ్చి పిలువనంపండి అన్నాడు. వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత కాలు చెప్పింది, దీని భావం మేము చెప్పలేమని. ఎవరు చెప్పలేకపోయారు రాజ్యంలో. అప్పుడు ఈ పానదాయకుల అధిపతి ఫరో పక్కనకు నిలబడి, నేడు నేను నా తప్పిదాలని జ్ఞాపకం చేసుకుంటున్నానని ఒప్పుకుంటున్నాడు. ఏంటి నువ్వు చేసిన తప్పిదం అని రాజుగారు? నేను నా సహచరుడు ఇద్దరు జైల్లో ఉన్నప్పుడు, కారాగారంలో ఉన్నప్పుడు మాతో ఒక హెబ్రీ పడుచువాడు మాతో ఉన్నాడు. మేము ఇలాగే కళ్ళకు అన్నప్పుడు మాకు ఆ భావం తెలియక నేను కూర్చున్నప్పుడు తను 2 కళలకి భావం చెప్పాడు. అతడు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా జరిగింది. అందుకే ఇవాళ నేను ఈ ఉద్యోగంలో నేను ఉండగలుగుతున్నాను రాజా అని చెప్పాడు. వెంటనే పిలిపించుకురండి, యోసేపుని వెంటనే పిలిపించుకొని రండి. చక్కగా సిద్ధపరిచి యోసేపుని తీసుకొచ్చి ఫరో దగ్గర నిలువబెట్టాడు. ఫరో చక్కగా రానయ్యున్నటువంటి దినాల్లో కలగబోయేటటువంటి భయంకరమైనటువంటి కరువును గురించినటువంటి విషయం, దానిలో నుండి రాజ్యం ఏ విధంగా సంరక్షించబడాలో అనేటటువంటి విషయాలు, ఇవన్నీ కూడా కలభావంలో ఉన్నటువంటి విషయాల్ని రాజుగారికి యోసేపు చెప్పాడు. వెంటనే రాజు ఒక మాట అన్నాడు. ఏమిటన్నాడు? ఇతని వలె దేవుని ఆత్మ గలవాడు ఎవడునూ లేడు. ఇతను గలే దేవుని ఆత్మ కలిగిన మనుష్యుని కనుగొనగలమా అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను కనుక నీ వలె వివేక జ్ఞానం గలవారు ఎవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను. సింహాసనం మీద కూర్చోవడానికి మాత్రమే నేను రాజును, మొత్తం అధికారం అంతా నీదే అన్నాడు. ఐగుప్తు దేశపు అధికారం అంతా కూడా యోసేపు అప్పగించాడు. హల్లెలూయా. అలయసక మేలు చేసి తినేమి తగిన కాలమందు పంటకు. అటువంటి పరిస్థితుల్లో కారాగారంలో బంధించబడి ఉన్నాడు. ఏ విధమైనటువంటి సంతోషం లేదు, ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా తన దేవుని యొక్క జ్ఞానంలో ఎదిగి, జ్ఞానులు చాలామంది వచ్చారు, ఎవరు చెప్పలేకపోయారు. యోసేపుకు ఉండేటటువంటి జ్ఞానం ఎక్కడిది? పైనుండి వచ్చు జ్ఞానం. యాకోబు పత్రిక 3:17 మనం చూస్తాం. కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నటువంటి జ్ఞానం, అది పైనుండి వచ్చేటటువంటి జ్ఞానం. ఇటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు దేవుని యొక్క సన్నిధానం. కాబట్టి ఈ జ్ఞానం ఏం చేసిందంటే, ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించబడ్డానికి తగిన కాలమందు పంట కోసేటటువంటి వాడుగా యోసేపును మార్చేసింది.
ప్రసంగి గ్రంథంలో ఒక మాట చెప్తాడు, మూఢత్వము చేత బుద్ధి మాటలకి చెవి యొగ్గాలే అని ముసలి రాజు కంటే బీదవాడైనటువంటి జ్ఞానవంతులకు చిన్నవాడే శ్రేష్ఠుడు. అట్టివాడు తన దేశమందు బీదవాడుగా పుట్టినప్పటికీ పట్టాభిషేకము నందుటకు చెరసాలలో నుండి బయలు వెళ్ళును అన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. పట్టాభిషేకము నందుటకు చెరసాలలో నుండి బయలు, ఎందుకంటే తను చేసినటువంటి మేలైనటువంటి కార్యం. తన పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా దేవునికి సన్నిధానంలో ఒక మంచి విషయాన్ని గురించినటువంటి ఆశ కలిగినటువంటి వాడుగా మేలుకరమైనటువంటి కార్యం చేయడానికి తన జ్ఞానం ఉపయోగించాడు. సామెతల గ్రంథంలోనే 30 అధ్యాయంలో మనం చూస్తాం, జ్ఞానం కలిగినటువంటి వాడు ఇతరులను రక్షించును. జ్ఞానం గలవాడు ఇతరులను రక్షించు. ఇటువంటి జ్ఞానం కలిగినటువంటి పైనుండి వచ్చేటటువంటి జ్ఞానం, కనికరంతోనూ మంచి ఫలములతో కూడుకున్నటువంటి జ్ఞానం. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యోపదేశంలో ఉండేటటువంటి విషయం, మంచి పదార్థం, విశ్వాస ప్రేమలు కలిగినటువంటి వాడవై హితవాక్య ప్రమాణాన్ని గైకొని అప్పగించబడినటువంటి ఆ మంచి పదార్థము మనలో నివసించు తన ఆత్మ ద్వారా కాపాడుకునేటటువంటి వరంగా ఉండాలి. ఆత్మశక్తిని పొందుకొని వాక్యాన్ని మన హృదయాల్లో ధ్యానం చేసుకుంటూ ప్రభు కొరకు తగిన కాలమందు మనం పంట కోసేటటువంటి విధంగా సహనంతో, ఓర్పుతో, క్రీస్తు యేసును కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వారంగా ముందుకు కొనసాగుతూ పరిశుద్ధాత్మ కార్యాలు చేస్తూ ప్రభు యొక్క కార్యాభివృద్ధినందు ఆసక్తి కలిగినటువంటి వారంగా ముందుకు కొనసాగుతూ అనేకులకు ఆదర్శప్రాయమైనటువంటి జీవితాలు జీవిస్తూ ప్రభువును మహింపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయాన్ని అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, అనుగ్రహించబడినటువంటి యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. వాక్యంలో ఉండేటటువంటి ఇంకనూ లోతైనటువంటి భావాలు గ్రహించిన వాక్య ప్రకారంగా జీవిస్తూ నిన్ను మహింపరిచి మంచి దినాల్లో జీవిస్తున్నటువంటి మేము అనేకులకు ఆదర్శప్రాయమైనటువంటి జీవితాలు జీవిస్తూ నిన్ను మహింపరిచి కృపను అనుగ్రహించి నడిపించమని, అనుగ్రహించబడినటువంటి వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ వాక్యం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన నడుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.